శుభదినంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. ఎందుకంటే గౌరవనీయులు యలమల రేవంత్ రెడ్డి గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు అలాగే కొండ సురేఖమ్మ గారికి మరియు అలాగే కొండం ప్రభాకర్ గౌడ్ గారికి వీరందరికీ మిడిదొడ్డి మండల తరపున మిడిదొడ్డి రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈరోజు కరెక్ట్ టైంకు అంటే ఒక రైతు బాధపడుతుండని ఆలోచన చేసి ఇవాళ దాన్ని నమ్ముకున్న రైతులు వాటర్ లేక ఇలా ఇబ్బంది పడుతున్న టైంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలా ఖచ్చితంగా నీళ్ళు తీసుకొని వస్తానని మా ముద్దుబిడ్డ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆశయం వల్ల ఆయన బాధపడ్డ విషయం కూడా మాకు ఇలా తెలుసు. ఎందుకంటే సీనన్న గారు వాళ్ళతోని చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఖచ్చితంగా ఆ రోజన్న మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి కుడవెల్లి నీరు తెచ్చిన ఘనత చెరుకు శ్రీనివాసరెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇలా ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతున్నాయి. కరువు వచ్చిందంటే కాంగ్రెస్ అంట. అంటే ఎవరు చెప్పిండ్రా భయ్ మీకు? కరువుకు కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంటుంది? నీ 9-10 సంవత్సరాల్లో ఇలా ఒక్క రైతును కూడా పరామర్శించని మాజీ సీఎం కేసీఆర్ గారు ఇలా ముసలి కన్నీరు నిలపడానికి సూర్యాపేట అంటావు, నిజామాబాద్ అంటావు, కరీంనగర్ అంటావు. మరి ఈ 10 సంవత్సరాలు నీకు ఏ రైతుల గురించి తెలియదా? ఇది కేవలం బురద చల్లడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మొన్ననే శాసనసభలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్పారు కాబట్టి ఇక కూడా మీకు రాకపోతే వచ్చే పార్లమెంట్లో కూడా మీకు 1-2 సీట్ల కన్నా ఎక్కువ రావని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ముఖ్య కారణం అయ్యా కేటీఆర్ గారు కొద్దిగా నన్ను ఆలోచన చేసి మాట్లాడే విధానం నేర్చుకోండి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మన విలేకరుల ద్వారా నీకు తెలియజేస్తున్నాను. ఎంతగా బీకలేవు, ఇది బీకలేవు, ఇదేనా నీ సంస్కారం? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఇది పీకలేవు, అది పీకలేవు, ఇదొక మీరు మైటీ మినిస్టరు, మీరు ఒక తెలిసిన వాళ్ళు, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినామో అది 100% నెరవేరుస్తాం. వచ్చే పార్లమెంటరీ ఎలక్షన్లో మాదే విజయము. మా ముద్దుబిడ్డ నీలం మధు గారు అత్యధిక మెజార్టీతో గెలిపించి మా గౌరవనీయులు సోనియమ్మ గారికి ఖచ్చితంగా పార్లమెంటు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సీనన్నకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ, ఎందుకంటే మీరు కష్టపడి నీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే రాజకీయాలు ఉంటారు. కానీ మాయా మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళకి రాజకీయం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీనన్న ఆ రోజు అన్నాడు, నేను గెలిచినా ప్రజలతో ఉంటాను, ఓడిపోయినా ప్రజలతో ఉంటాను అన్న. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే మీకు నిదర్శనము. ఈ లీలే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చేయాలని నిజంగా మా మిడ్దొడ్డి మండల ప్రజల తరఫున రైతుల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సీనన్న.